జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో మొన్న మార్చి నాటికి తలెత్తినటువంటి ఎల్పిజి గ్యాస్ కొరత ఇటు గృహ వినియోగదారులను అలాగే వాణిజ్య రంగాలను ఆందోళనకైతే గురి చేస్తుంది. ఇటు ఇంట్లోనే ఇబ్బందిగానే ఉండాలి, గ్యాస్ ఉపయోగించి ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా, ఈ హోటల్ వాళ్ళు పాడి లాంటి వాళ్ళు అంతా కూడా వాళ్ళకు ఇబ్బందిగానే ఉండాలి. పశ్చిమాసియాలో చోటు చేసుకున్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలో ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్యన ఈ యుద్ధం అనేటి ఈ సంక్షోభానికి ఉన్నటువంటి ప్రధాన కారణంగా మారినాయన్నమాట. నిజానికి మన దేశంలో గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో మనకు గ్యాస్ అవసరం అవుతుంది అనమాట, మన పెద్ద ఇబ్బంది ఏమి లేదనమాట. కావాలంటే బుక్ చేసుకున్నామంటే ఒక రోజు అటు ఇటో వచ్చేస్తుంది. అయితే వాణిజ్య రంగంలో మాత్రం ఇబ్బందిగా ఉండదన్నమాట. అదైతే మనం ఒప్పుకోక తప్పదు. సరే, ఈ మొత్తానికి కారణం వచ్చేసి మనం ఖతార్ నుంచి 60% గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. అయితే ఈ గ్యాస్ను తీసుకొచ్చేటటువంటి షిప్పులు హోర్ముజ్ జలసంధి ద్వారానే మన భారతదేశానికి రావాలా. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మూలంగా ఈ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ అయితే మూసేసింది. దీంతో మన దేశంలో వాణిజ్య అవసరాలకు ఈ గ్యాస్ కొరత అనేది ఏర్పడిందనమాట. ఇక దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టం 1955ను ప్రయోగించి ఈ గ్యాస్ సరఫరా పైన పూర్తి నియంత్రణ అయితే సాధించింది. దీని ద్వారా ప్రైవేట్ రిఫైనరీలతో సహా అన్ని చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత రంగాలకే మళ్లించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి ఈ చమురు శుద్ధి కర్మాగారాలు అలాగే ప్రోపెన్ అలాగే బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లను పెట్రోకెమికల్స్ తయారీకి వాడకుండా నేరుగా వంట గ్యాస్ ఉత్పత్తికి మళ్లిస్తున్నాయన్నమాట. ఫలితంగా గత 5 రోజుల్లోనే దేశీయంగా ఈ ఎల్పిజి ఉత్పత్తి 28% నుంచి 30% పెరిగిందనమాట. ఈ హోర్ముజ్ జలసంధి గుండా వచ్చేటటువంటి గల్ఫ్ దేశాల దిగుమతులపైన ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషిస్తుంది. ఇప్పటికే అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా అలాగే రష్యాల నుంచి అదనపు గ్యాస్ కార్గోలను సేకరించడం ప్రారంభించారన్నమాట. అమెరికాతో ఏడాదికి 2.2 మిలియన్ టన్నుల ఎల్పిజి దిగుమతి ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం వేగవంతంగా చేసింది. సరే, ఇదంతా కూడా ఇటుంటే ఇక మనం మన దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఇట్లా జనాభా పరంగా తీసుకున్నా లేకపోతే వైశాల్యం పరంగా తీసుకున్నా కూడా ఇంచుమించుగా పాకిస్తాన్ అంత ఉంటుంది. ఏది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉత్తరప్రదేశ్లో అధికారంలో మన భారతీయ జనతా పార్టీ ఉంటే ప్రతిపక్షంలో వచ్చేసి సమాజ్వాదీ పార్టీ ఉన్నది. ఎవరో ఆయన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీ. అయితే ఈ గ్యాస్ ఇబ్బందులను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ ఒక నిర్ణయానికి అయితే వచ్చినాడు. దీంతో ఇక 4 రోజుల నుంచి ఈ అఖిలేష్ యాదవ్ అలాగే ఈ సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా గోలగోలు చేయడం మొదలుపెట్టినారు. యోగి ప్రభుత్వం చేతకానితనం మూలంగానే మన దేశంలో గ్యాస్ సంక్షోభం వచ్చిందని చెప్పేసి నానా యాగి చేస్తారన్నమాట. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ ఈ సమస్య పైన స్పందిస్తా కేంద్రం అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నాడు. గ్యాస్ కొరత కేవలం పరిపాలనాపరమైనటువంటి వైఫల్యమని, దీనివల్ల సామాన్య ప్రజలు మళ్ళీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిలను వాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ అఖిలేష్ యాదవ్ దిక్కుమాలేటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా ఇస్తున్నాడు. దేశంలో గ్యాస్ కనెక్షన్లు పెంచినామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు నిరంతర సరఫరాను ఎందుకు అందించలేకపోతుందని, యుద్ధం వల్ల సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏముండాయని చెప్పేసి ఆయన తెచ్చిపెట్టుకున్నటువంటి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. ఏది ప్రజల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు. మీకు గుర్తుండదో లేదో, ఒకసారి వీళ్ళ అబ్బా కొడుకు ఇద్దరు కలిసి స్టేజ్ మీదనే మైక్ కోసం కొట్లాడుకున్నారు. అంటే అధికారం కోసం. ఏది వీళ్ళ నాన్న కొడుకు మీదనే బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగానే గొడవ పడ్డారు. ఈయనకి ఏడ ప్రేమ ఉండదు ఆ ప్రజల మీద, అంత ప్రేమను చూపిన ఎందుకులే కానీ వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్షన్. ఎంతసేపటికి ఈ ఇండి కూటమి ఏదైతే ఉండదో ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే దాని మిత్రపక్షాలు కావచ్చు, ఏమైనా కూడా ఎంతసేపటికి శవరాజకీయాలు చేయను. దేశం ఏదో కాలిపోతే ఆ మంటలతో చలిగాంచుకోవాలనుకోను. ఇది తప్పితే వీళ్ళకి నిజంగానే దేశం మీద కావచ్చు, దేశ ప్రజల మీద కావచ్చు వీళ్ళ ప్రేమ ఉండదా? ఒకసారి మీరే ఆలోచించండి. ఉండదా అంటాలే. అలాగే గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం అంతా కూడా ఈ బార్లు తీరిన వీడియోలను అలాగే కట్టెల పొయ్యిపైన వంట చేస్తున్నటువంటి దృశ్యాలను ఈ అఖిలేష్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటా బీజేపీ ప్రభుత్వం అచ్చేదిన్నంటూ పండగ చేసుకుంటున్నాడు.
పైగా ఈ గ్యాస్ కొరతను ఒక సాకుగా చూపి బీజేపీ నేతలంతా కూడా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నారని చెప్పేసి ఈ అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేసినాడు. సరే, ఇవేమీ పట్టించుకోకుండా యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో గృహ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా జాగ్రత్త అయితే పడుతుంది. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే మొన్న ఉత్తరప్రదేశ్లోని హోపూర్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ నాయకుడి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచేటువంటి గ్యాస్ సిలిండర్ల విషయం వెలుగులేకైతే వచ్చింది. బహుశా ఇది మీరు కూడా చూసే ఉండొచ్చు. ఈ హోపూర్ జిల్లాలోని అసౌదా గ్రామానికి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబ్దుల్ రెహాన్కు గ్యాస్ ఏజెన్సీ ఉండదంట. అయితే వీడు వినియోగదారులకు గ్యాస్ ఇవ్వకుండా ఆ సిలిండర్లను తీసుకుపోయి వాడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏది వాళ్ళ నాయనగా రాస్తాన్నట్టు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఈ గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకొని ఒక్కో సిలిండర్ను దాదాపు 2,000 రూపాయల వరకు అధిక ధరలకు ఈ అబ్దుల్ రెహాను అమ్ముకుంటున్నాడు. పైగా వీడికి సమాజ్వాదీ పార్టీ నేతల అండదండలు కూడా ఉండటంతో ఇక వీడు చెల్లరేగిపోయినాడు. అయితే ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారో, అంటే గ్యాస్ కోసం వినియోగం ఉంటారు కదా, వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టి పోలీసులకు చెప్పడంతో ఇక పోలీసులు ఒక్కసారిగా ఈ సమాజ్వాదీ పార్టీ నేత ఇంటిపైన దాడులు చేశారు. అంతే, వీడింట్లో ఏకంగా 55 ఎల్పిజి సిలిండర్లు బయటపడినాయి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి అబ్దుల్ రెహాన్ గాడు అక్కడి నుంచి తప్పించుకొని పరారైపోయినాడు. ప్రస్తుతం ఈ అబ్దుల్ రెహాన్ గాడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడంట. అంతే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ సదరు నాయకుడితో మాకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పేసి స్పష్టం చేస్తా దూరం జరిపినారు. అంటే చూడండి ఎట్టున్నదో, అంతా బాగుంటే ఒక లెక్క, ఏదైనా తేడాలు వస్తే ఇంకొక లెక్క. అసలు ఈ అబ్దుల్ రెహాన్ గాడు ఎవడో కూడా మాకు తెలియదని, అసలు ఆ పేరున్న వాళ్ళు ఎవరు కూడా తమ పార్టీలో లేరని చెప్పేసి వితరణవాదం చేయడం మొదలుపెట్టినారు. దీంతో ఒకవైపున ఈ గ్యాస్ కొరత పైన ఈ సమాజ్వాదీ పార్టీ యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే, అదే పార్టీకి చెందినటువంటి నాయకుడు అక్రమ నిల్వలకు పాల్పడడం రాజకీయంగా సంచలనంగా మారిపోయింది. ఇక ఈ దెబ్బతో సమాజ్వాదీ పార్టీ నేతలకు కనీసం నోటించి మాట కూడా లేకుండా పోయింది. అది ఆ విషయమా? కాదులే, వీళ్ళకి కాదు, గురిగింజే తన కింద ఉండే నలుపు తెలియదు అన్నట్టు ఇంతకంటే నాటుగా చెప్పకూడదులే. వీళ్ళ బతుకు శుద్ధి ఎవరికి తెలియదు అని చెప్పేసి ఎన్ని డ్రామాలు దొబ్బను. మిత్రులారా, చూశారు కదా, ఒక పక్క దేశ ప్రయోజనాల కోసం మన మోడీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరో పక్కన రాజకీయ లబ్ధి కోసం గ్యాస్ సిలిండర్లో బ్లాక్ మార్కెట్ చేస్తా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ నేతల అసలు రంగు అయితే మొత్తానికి బయటపడిపోయింది. ఇన్నాళ్ళు కూడా నీతులు చెప్పినటువంటి అఖిలేష్ యాదవ్ గారు ఇప్పుడు తమ సొంత పార్టీ నేత ఈ అబ్దుల్ రెహాన్ చేసినటువంటి ఈ దందాకు ఏం సమాధానం చెప్తాడు? చెప్పినాడు కదా, మాకు వాడికి సంబంధమే లేదని. అట్లుంటుంది అనమాట ఇలా ప్రత్యాపారం అంతా కూడా. ఈ కుట్రలపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలను ఎండగట్టడానికి ఈ వీడియోని ఇప్పుడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన దేశహితమే పరమావధిగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను వెంటనే లైక్ చేసి, అలాగే ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.